డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్
మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ లేడీస్ ఫస్ట్ కదా కమ్ 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 స్వాతి ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ఏమి చప్పట్లు కొడతలేదబ్బా ప్లీజ్ బాయ్స్ గింతేనా ఓ షెట్ ఓ పెద్ద అన్నారు మనోజ్ అయితే ఫోన్ చూడడానికే సరిపోయిండు చప్పట్లు ఎడగొట్టు బాబు నెక్స్ట్ శిరీష ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ మమత శిరీష భాగ్య లక్ష్మి మంగ రమ సరిత భూలక్ష్మి అందరిని ఒకసారి ఆడిద్దామే అర్చన అందరు రావాలి స్టేజ్ మీదకి అరే మళ్ళీ నన్ను పిలవలేదు. పేరు పేరున పిలుస్తాను ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ లావణ్య లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది కమాన్ లావణ్య గట్టిగా చెప్పండి
సార్. సో ఇక్కడ మేము పిలిచినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఫ్రెండ్స్ గివ్ రౌండ్ అప్లాస్ టు ఉపాధ్యాయులు. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నామంటే దానికి కారణం కేవలం ఈవెన్ మనకైనా మన గురువులు సెకండ్ పేరెంట్స్. భూపతి సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. గివ్ రౌండ్ అప్లాస్ టు భూపతి సార్. బాలరాజు సార్, బాలరాజు సార్.
లక్ష్మి. నాకు జనార్దన్ సార్, బాబా సార్, సార్ మీరు ఒక్కరే తెలియదు నాకు. వీరాస్వామి సార్ ప్రైమరీ తీసుకురా, నేను హై స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. ఓకే, వెల్కమ్ సార్. నా పేరు లక్ష్మి, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ వర్కింగ్ ప్లేసు ఎంపీపీఎస్ రామక్కపేట్ దుబాక మండలి చేస్తున్నాను. సో మా సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ మాస్టర్ మైండ్ స్కూలు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు శివ. నేను శివకుమార్ రచ్చ. నేను ఐటీలో జాబ్ చేస్తున్నాను. మన జనార్దన్ సార్ వాళ్ళ ఇంటి ముందు పెట్టారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడే మీ అందరిని చూడడం, కలవడం, మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఐటీలో జాబ్ చెప్పాను కదా, ఐటీలో చేస్తున్నాను. నాకు 2 బాయ్స్. థ్యాంక్స్. ఈవెంట్ లావణ్య గారికి గట్టిగా చప్పట్లు. నమస్కారం, నా పేరు లావణ్య. రాణి రాణి దిలీప్. దిలీప్ ప్లీజ్ కమ్. సమయాన్ని మాకు కేటాయించి మా గురించి వచ్చినందుకు ప్లీజ్ గట్టిగా చప్పట్లు. యువర్ ఇంట్రొడక్షన్. నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఫిల్ అండ్ పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ ప్రజెంట్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నా నాటకో ఫార్మాలో. అండ్ అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఉండేది హైదరాబాద్. ఈ స్టేజ్లో ఉన్నందుకు కారణం అందరు టీచర్స్. వర్క్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. అండ్ డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ డాక్టరేట్ గ్రాడ్యుయేట్. ఎంఫిల్. థ్యాంక్ యూ. త్వరగా రావాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామలింగేశ్వర్. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. ప్రజెంట్గా మెడికల్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పాపలు, హైదరాబాద్లో ఉంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, ఐఎమ్ రజిత. నేను ఎలా వీళ్ళకి ఒక స్టూడెంట్, మా అమ్మాయి కూడా సుధాకర్ సార్కి స్టూడెంట్. సార్ రామాయంపేట. ఓకే, 2 అమ్మాయిలు నాకు. పెద్ద అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ హరికిరణ్. నేను మెడికల్ ఫార్మాలో ఏబిఎంగా వర్క్ చేస్తున్నాను. హెచ్బిసి లైఫ్ సైన్స్ కంపెనీ. నాకు 1 పాప. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు భాగ్యలత. నేను 3rd to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను, నేతాజీ స్కూల్లో. నేను ఇప్పుడు టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఎక్కడ జాబ్ లొకేషన్? నాగ్లాపూర్ సార్, మెదక్ డిస్ట్రిక్ట్. నమస్తే, నా పేరు కనికే. నేను మున్సిపల్లో జాబ్ చేస్తున్నాను, బిల్ కలెక్టర్గా. నాకు 2 పాపలు. మున్సిపల్ బిల్ కలెక్టర్. నా పేరు సరిత. నేను డిగ్రీ బిఏడి చేశాను. ఓకే, నాకు బిఏడి కంప్లీటెడ్. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాది గజ్వెల్. నాకు 2 బాబులు. ఎస్, నా లైఫ్ అలా అయిపోతుంది. బట్ మన ఫ్రెండ్స్లో మాత్రం అందరూ, మన బ్యాచ్లో
ఆల్ ఆర్ సెటిల్డ్, వెల్ సెటిల్డ్. ఎస్ సార్ నో? ఎస్. బట్ లావణ్య షీఈ్ అచీవ్డ్ వన్ గ్రేట్ ఆపర్చునిటీ. షీఈ్ డాక్టర్ అండ్ సైంటిస్ట్. అందరూ కుంభమేళా స్నానాలకు వెళ్తే తను మాత్రం కుంభమేళా మీద ప్రాజెక్ట్ చేసింది. ప్రాజెక్ట్ చేసి యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది. సో కంపల్సరీగా వెళ్ళి తీసుకోవాలి. 23rd నీకు ఉంది. నేను వెళ్ళాను అంటున్నావు. ఎస్ సార్, ఎస్ సార్ చేసింది. కానీ మనం అందరం కలిసి దాన్ని అవార్డుకి పంపించాలి, అవార్డు తీసుకోవడానికి. షీఈ్ యంగ్ సైంటిస్ట్ బట్ షీఈ్ సింపుల్. ఎస్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నా వేదికను అలంకరించిన గురువులందరికీ, నా తోటి మిత్రులందరికీ నమస్కారం. నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేశాను. ప్రజెంట్ సిద్దిపేటలో బిజినెస్ చేస్తున్నాను. ఒక బాబు నాకు. అందరికీ నమస్కారం. నా పేరు రమ. నేను గైనకాలజిస్ట్ సాయిపల్లవి హాస్పిటల్లో సిద్దిపేటలో వర్క్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ మెడికేర్ రీచ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్. అండ్ నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు నాగరాజు. నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను, హౌస్ వైరింగ్. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. అందరికీ నమస్కారం. మేము పిలవగానే విచ్చేసిన టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీ టైంని, వాల్యుయబుల్ టైంని మాకు స్పెండ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే, నేను దుద్దర్లో ఉంటాను, బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 పాపలు. ఫ్రెండ్స్ నమస్తే సార్ అండ్ మేడమ్స్. దిస్ మల్లికార్జున్ అండ్ నేను మెడికల్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. నాకు 2 బాబులు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మేడమ్స్ నమస్కారం. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు డి రాణి. కాదు, ధర్మయ్య గారి రాణి. ఓకే, నేను ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. మా సార్ వచ్చేసి చేగుంట మండల్లో టెక్నికల్ అసిస్టెంట్. నాకు 3 పిల్లలు. ఫస్ట్ పాప, నెక్స్ట్ 2 బాబులు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్, సార్. బాబు చైతన్య ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 10th. నా పేరు సురేష్ సార్. నేను బిజినెస్ చేస్తున్నాను. బాబు పాప. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ఎంఏ పీఈడీ కంప్లీట్ చేశాను. ఉండేది హైదరాబాద్లో ఉంటాను. థ్యాంక్ యూ. సందీప్ రెడ్డి. Hi friends, myself Sandeep Reddy. Presently I'm working in banking side and I have 2 kids. I'm working in banking sector. I have 2 kids. In Hyderabad only. Yeah. And friends, hi. Good afternoon. I am Archana. 1 kid. BTech 2nd year. My husband ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్. నమస్కారము. నా పేరు రజిత. నేను 3rd to 10th క్లాస్ నేతాజీ పబ్లిక్ స్కూల్లోనే చదివాను. నేను ఎంఏ బీఈడ్ బీపీఎడ్ చేశాను. మా సారు హాస్టల్ వార్డెన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నాకు 2 పిల్లలు, పాప బాబు. మైత్రివనం. హాయ్ హాల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వనజ. నేనైతే మారలేదంటూ చాలా సంతోషంగా ఉంది నాకు. సార్ ఏమన్నారు? ఫ్యామిలీ గురించి చెప్పాలి, మీరు అందరు చెప్తలేరు. మా సార్ వచ్చేసి కానిస్టేబుల్. కానీ నాకు పెళ్ళి కాకముందు ఒక కోరిక ఉండే, కానిస్టేబుల్ కావాలి, ఆ డ్రెస్ వేసుకోవాలని బాగుండే. కానీ మాకు ఇంట్లోనే పోలీస్ దొరికిండు. వనజ చాలా బాగా మాట్లాడుతుంది. పోలీసు వాళ్ళు అంటే ఫస్ట్లో కొద్దిగా ఒక నెగటివ్ ఫీలింగ్ ఉండే, అంటే మేము రెడ్డిస్ అట్లా అని చెప్పట్లేదు, గొప్పగా రఫ్గా ఉంటారు, కొంచెం డబ్బులు ఇట్లా అట్లా చేస్తారు అని మా ఇంట్లో అసలు ఒప్పుకోలేదు. కానీ అటో ఇటో ఇక ఒప్పుకున్నారు, పెళ్ళి అయితే అయింది. నాకు 2 బాబులు.
కానీ నాకు పోలీస్ డ్రెస్ వేసుకోవాలని ఇప్పటికీ కోరిక ఉంది. ఫ్రెండ్స్ లేడీస్ ఫొటోస్ చూస్తా కదా స్టేటస్ లేడీస్, అబ్బా ఒకసారి గల డ్రెస్ తీసుకొని వేసుకోవాలి అంటే మా సార్కి అసలే నచ్చదు, పొల్లు తిడతాడు. కానీ నేను న్యూట్రిషన్ దీని మీద కోర్సు చేసిన, దాని గురించి నేను బెంగళూరు వెళ్ళినా, థైలాండ్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ఈవెంట్లు ఉంటే కూడా వెళ్తా. ఎప్పటికైనా అందులో మాత్రం ఎప్పుడు సూట్లు బూట్లు వేసుకునే తిరుగుతుంటా. నాకు మస్తు అనిపిస్తుంది. మళ్ళీ మా సార్ని కూడా తీసుకెళ్తా. 4 days 5 days ఉంటాం, ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకుంటాం, సూట్లు బూట్లు. అది మస్తు హ్యాపీ అనిపిస్తుంది. కానీ మా సార్కి ఏమో చదువుకోవాలని ఇష్టము. ఒక రీసెంట్గా జరిగిన ఒక విషయం చెప్తా, ఎక్కువసేపు చెప్తుందని ఏం అనుకోకండి. అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు 2-3 సబ్జెక్ట్స్ పోయినాయి, పెళ్ళి అయిపోయింది. కానీ లైఫ్ మాత్రం హ్యాపీగా ఉంది. బంగారం లాంటి భర్త దొరికిండు, సంతోషం. కానీ రీసెంట్ ఎగ్జామ్స్కి ఇప్పుడు మళ్ళీ ఫీజు కట్టినా, చదువుకోవాలని ఇష్టం. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఏం చెప్పను ఇప్పుడైతే. ఏదో ఒకటి చదువుకుంటే మాత్రం మస్తు సంస్కారం ఉంటుంది, మైండ్ మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. చదువుకు మించింది ఏమీ ఉండదు అన్న ఫీలింగు. కాకపోతే ఇప్పుడు వయసుతోటి అనుభవం వచ్చేసింది, నేను ఎవరికైనా చదువుకోవాలని మంచిగా చెప్తాను అనమాట. కానీ మీ అందరిని చూస్తుంటే, సార్స్ని మేడమ్స్ని చూస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ ఇట్లా చూస్తాను నేనైతే అనుకోలేదు. కాకపోతే ఈరోజు నేను చేసే ప్రోగ్రాంలలో లైఫ్ స్టైల్ డే ప్రోగ్రామ్ ఉండే, 3 రోజుల నుంచి మీటింగ్ అయితే నేను ఇంట్లో రెస్పాండ్ కాలే, ఎందుకంటే ఇంట్లోకి పోతా అని చెప్పిన. మళ్ళీ అడుగుతారు టికెట్స్ అంటారని చెప్పి కామ్గా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హలో ఫ్రెండ్స్, నా పేరు జి దిలీప్ కుమార్ రెడ్డి. నేను హైదరాబాద్లో మణికొండలో ఉంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను. నా కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్విసి గ్రూప్స్. బాగా సెటిల్ అయినా సార్ నేను. నాకు 2 kids, ఒకరు బాబు ఒకరు పాప. పాపనేమో grade 2, బాబు ఏమో PP2. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చినందుకు గురువులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. శ్రీ చైతన్య కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప ఇంటర్, బాబు 8th క్లాస్. మా హస్బెండ్ కూడా అదే కాలేజీలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. మేము హైదరాబాద్లో ఉంటున్నాం. 25 years తర్వాత ఈ మీట్ అవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, మరియు మా యొక్క ఫ్రెండ్స్ కూడా అందరికి కూడా. నా పేరు మైపాల్ రెడ్డి. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశా. దాని తర్వాత జైలర్గా రిక్రూట్ అయ్యి 2009 నుంచి నేను జైలర్గా ఇప్పుడు ప్రజెంట్ సంగారెడ్డిలో చేస్తున్నా. నాకు 2 పాపలు, హైదరాబాద్లో ఉంటుంది. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు భూలక్ష్మి. నేను ఒక గవర్నమెంట్ టీచర్. ప్రస్తుతానికి కొండపాక మండల్ కృష్ణగలలో పనిచేస్తున్నాను. మా సార్ కూడా టీచరే. ఆయన కుకునూరుపల్లి మండలం రాయవరంలో వర్క్ చేస్తున్నారు. నాకు ఒక పాప. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి. ఎంబీఏ కంప్లీట్ చేశాను. 2 పిల్లలు, పాప 5th క్లాసు, బాబు 3rd క్లాసు. ప్రజెంట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. అయితే ఇంతకుముందు నేను రాజపేట పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు అక్కడ స్కూల్లో కొంచెం ఫేమస్ 80 members ఉంటారు ఎవ్రీ బ్యాచ్. వాళ్ళు ఏంటంటే అందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటే నేను వెళ్ళేవాడిని. అప్పుడు పిలిచేవాళ్ళు, మనం కూడా జరుపుకుంటే బాగుండని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఉపాధ్యాయులతో కలిసి మనందరం ఇక్కడ కలవడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను 10th క్లాస్ ఒకటే నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. ఎగ్జామ్ మాత్రం మిట్టపల్లి స్కూల్ నుండే రాశాను. మా మేడం పేరు వచ్చేసి కల్పనారెడ్డి. మన దుద్దడి దగ్గర టోల్గేటు శ్రీ బాలాజీ కాలేజ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తుంది. నాకు ఒక పాప ఒక బాబు. నేను బిజినెస్ చేస్తాను. నా పేరు విజయకుమారి. మా సారు లెక్చరర్గా చేస్తున్నారు, గవర్నమెంట్ లెక్చరర్గా. ఒక పాప ఒక బాబు. బాబు 8th క్లాసు, పాప 2nd క్లాసు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఏంటిదంటే తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత మనకు దొరకరు. వాళ్ళతోటి హ్యాపీగా ఉండండి, వాళ్ళతోటి ఫోటో దిగండి. మమ్మీతోటి కాకుండా డాడీతోటి కూడా స్పెండ్ చేయండి. అందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళని అయితే మంచిగా చూసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, టీచర్స్ అందరికీ నమస్కారం. నేను నేతాజీ పబ్లిక్ స్కూల్లో 3rd క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను.
ఇక్కడికి వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని మనకు కేటాయించిన గురువులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. నేను అసలు ఫ్రెండ్స్ ఫీల్డ్లో కలుస్తానా లేదా అనుకున్నాను. నేను వచ్చేసి గజ్వెల్లో ఉంటాను. నాకు 2 బాబులు. ఫస్ట్ అబ్బాయి 6th స్టాండర్డ్, సెకండ్ అబ్బాయి 5th స్టాండర్డ్. మా వారు కార్పెంటర్ వర్క్ చేశారు. చెక్. హలో, అందరికీ నమస్కారం. నేను డీజే కాదు, ఈవెంట్ చేస్తాను. సౌండ్ ఇంజనీర్గా చేస్తున్నాను. నాకు మైక్తో హలో అని చెక్ చేసి ఇవ్వడం తెలుసు, కానీ మైక్లో మాట్లాడడం ఇంతవరకు రాదు. అవకాశం ఉన్నా కూడా వాడుకునేటట్టు లేను కదా నేను ఇక్కడ. ఓకే, నాకు ఇద్దరు పిల్లలు. ఫస్ట్ బాబు, తర్వాత పాప. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కసిరెడ్డి రాజు. అందరూ గంభీరాజు అని వెళ్తారు. ఎందుకో చెప్పాలి. ఏమో తెలియదు ఇక. అప్పుడు లావు ఉండేవాడిని. సో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది విత్ బీఈడి. రెడ్డి ల్యాబ్లో R&D చేసినాను. కానీ హెల్త్ ఇష్యూ వల్ల నేను ఇక్కడనే మా ఊళ్ళో అగ్రికల్చర్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను. చింతమడక, కేసీఆర్ విలేజ్. ఓకే, ఫార్మర్కి మించిన జాబ్ ఉండలేదు. ఓకే, ఓ 10 మందికి లేబర్ ఇస్తున్నాను. ఓకే. పేరు శ్రీకాంత్, బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం నేతాజీ పబ్లిక్ స్కూల్ 1999 2000 సంవత్సరం వచ్చిన ఉపాధ్యాయురాలకు మా గణిత శాస్త్ర మేడం మనోజ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ ప్లీజ్. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వచ్చిన ఉపాధ్యాయురాలకి, నా తోటి మిత్రురాలకు మధ్యాహ్నం కాల శుభాభివందనములు. నా పేరు మనోజ్ కుమార్. నేను బిజినెస్ చేస్తున్నాను. మా మిస్సెస్ వచ్చేసి హౌస్ వైఫ్. నాకు 2 కొడుకులు. ఒకరు వచ్చేసి 6th క్లాస్, ఇంకొకరు వచ్చేసి 3rd క్లాస్. ఇక్కడ వచ్చిన నా మిత్రులందరికీ శుభాకాంక్షలు. నేను మేస్త్రిగా పనిచేస్తున్నాను. రమ్మగారు ప్రాణాలు కాపాడుతుంది, నేను బిల్డింగ్లు నిలబెడుతుంటాను. హలో, నాకు ఒక పాప శాస్త్ర స్కూల్లో చదువుతుంది. స్కూల్ కూడా మా సార్దే, శాస్త్ర స్కూల్. నేను వచ్చేసి స్టార్టింగ్ నుంచి నేతాజీ స్కూల్ స్టార్ట్ కాకముందుకే త్రివేణి పబ్లిక్ స్కూల్ ఉండే. అప్పుడు సునీత మేడం గారు ఉండే. అట్లనే కంటిన్యూగా అయిపోయింది. సునీత మేడం కూడా ఉంది. స్టార్టింగ్ నుంచి నేను అందులోనే చదువుకున్నాను. గోపిత్ రెడ్డి సార్ గారికి మ్యాచ్ చెప్పేటప్పుడు పిచ్చకొట్టడు కొడుతుండే. చెప్తున్నారు సార్. ఏముంటుంది సార్, ఇంకా చెప్పాను. బిల్డర్ దెర్పల్లి కన్స్ట్రక్షన్లో అపార్ట్మెంట్లు కడుతుంటాము. చెప్పాను, రమ్మగారు ప్రాణాలు కాపాడుతుంటుంది, నేను బిల్డింగ్లు నిలబెడుతుంటాను. గ్రేట్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారములు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ కూడా నమస్కారములు. నా పేరు మహేందర్ రెడ్డి. ఐఎమ్ MBA గ్రాడ్యుయేట్ పర్సన్ కంప్లీటెడ్. ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటున్నాను. భాస్కర్. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు. నా పేరు భాస్కర్. నేను సిద్దిపేటలో గత 30 సంవత్సరాలుగా చిన్న టిఫిన్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే. నేను కుమ్మడిచెరువు కట్ట మీద టూరిజంలో చేస్తున్నాను. నమస్కారం సార్. నేను బోటింగ్ కదా, పిల్లలు ఇంకెవరు లేరు. బోటింగ్ లేదు. టికెట్స్ సార్, టికెట్స్ ఇస్తాను. హలో, నా పేరు సతీష్. నా గురించి చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. సో నేను
మా అమ్మ వాళ్ళు నేనేదో చదువుతా అని చెప్పేసి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి ఇక్కడ నేతాజీకి తీసుకొచ్చారు. అంజిరెడ్డి సార్ అంజిరెడ్డి వాళ్ళ సార్ అమ్మ వాళ్ళ ఊరు, అంజిరెడ్డి సార్ వాళ్ళ ఊరు. 9th and 10th నేను నేతాజీ పబ్లిక్ స్కూల్లో చదివాను. సో మన కెరీర్ ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ 10th ఎగ్జామ్ రాసిన తర్వాత మా వాళ్ళు అప్పుడు మనకు పేపర్లో వచ్చేసారు రిజల్ట్. ఫస్ట్ 3rd క్లాస్లో చూశారు, తర్వాత 2nd క్లాస్, తర్వాత 1st క్లాస్. సో లైఫ్ జీవితం అనేది ఎగ్జామ్ పెట్టిన తర్వాత పాఠం నేర్పుతుంది కదా. సో అందులో భాగంగా నేను మనకి ఎలాగో బిజినెస్ లేవు కాబట్టి చదివే మనకు దిక్కు అనుకొని నేను చదివాను ఎంఎస్సీ కెమిస్ట్రీ. ప్రస్తుతం నేను స్పిన్కో షిమార్జీలో అప్లికేషన్ సైంటిస్ట్గా ఉన్నాను. వెల్ సెటిల్, నవ్ అయితే వెల్ సెటిల్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మిత్రులకి మరియు టీచర్స్కి వెల్కమ్ యాక్చువల్లీ. సో నా పేరు రాజేందర్, సిరిసిల్ల ఇంటి పేరు. సో ఉండేది సిద్దిపేట నేటివ్, కానీ ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. సో నాకు 2 పిల్లలు, పాప బాబు. సో వైఫ్ కూడా జనార్దన్ సార్ స్టూడెంటే. సో రీసెంట్గానే తెలిసింది. భారతీయ విద్యాలయం స్కూల్ అయితే శిరీష వాళ్ళు నంగనూరులో ఉంటారు. సో వాళ్ళ బ్రదర్ కూడా మీ స్టూడెంట్. రామలింగం సార్ వాళ్ళు మా మామయ్య. నాకు రీసెంట్గా తెలిసింది. ఎలా తెలిసింది అంటే నేను ఒకసారి రాఘవేందర్ ఎస్. సో ఒకసారి నేను అంటే మా పిల్లల్ని అంటే సార్ యూజ్ చేస్తాడు కదా, సిగ్గు శర మానవం లజ్జాసి. సో అది ఒకసారి యూజ్ చేయాల్సి వచ్చింది ఇంట్లో. సో తనకి అప్పుడు స్ట్రైక్ అయింది. అంటే అరే ఇది ఎట్లా తెలుసు అంటే మా సార్ అనేవాడు అని నేనే చెప్పా. అవును ఏ సార్ అని అడిగితే మనకి జనార్దన్ సార్ అని చెప్పింది. సో ఆ విధంగా అక్కడ సార్కి దగ్గరనే 2 స్టూడెంట్స్ అని ఏ సార్. సో సార్ ఊతపదం అది. యాక్చువల్లీ బయాలజీ 10th చెప్తుండే. యాక్చువల్లీ తెలుగు కూడా చెప్పిండు స్టార్టింగ్లో. మాకు బయాలజీ బాగా గుర్తు యాక్చువల్లీ. అదేమో కానీ పేపర్స్ మా ముందే కరెక్ట్ చేస్తుండే. అంటే అందరి పేర్లు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చెప్తుండే అంటే ఇట్లా రాయలేదు అది ఇది అని. కృష్ణకుమార్ పేపర్ రాగానే అసలు సార్ ఏం చదవకుండానే కరెక్ట్ చేసుకుంటూ మార్కులు వేసేవాడు బికాస్ ఆఫ్ హిజ్ హ్యాండ్ రైటింగ్. సో కృష్ణాని రిక్వెస్ట్ చేసా చాలా, రాలేదు తను. సో మేబీ మధ్యలో వస్తాడేమో చూద్దాం. సో సార్ తోటి అలా మెమరీ ఉంది. భూపతి రెడ్డి సార్ అయితే ఇంకా మ్యాథ్స్ 8th 9th చాలా ఈవినింగ్ క్లాసెస్లో కూడా పక్కన కూర్చుండబెట్టుకొని మ్యాథ్స్ చెప్పేవాడు. సో అంజిరెడ్డి సార్ సోషల్ అయితే అసలు ఇక అది మైండ్లో పిక్చర్ అట్లనే ఉండిపోయింది. ఇయర్స్ ఎన్ని, ఏ ఇయర్లో ఏ యుద్ధం. సార్ ఇంగ్లీష్ గ్రామర్ నా చిన్నప్పటి నుంచి ఉన్న నా స్కూల్ డేస్లో ఉన్న ప్రతి ఒక్క సార్స్ మేడమ్స్ అందరికీ వచ్చినందుకు, అందరికి ఇన్విటేషన్ ఏగానే వచ్చినందుకు అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ చాలా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం నేను కూడా నేను వచ్చేసి బిజినెస్ చేస్తున్నాను. దట్ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాను. ఐ మీన్ స్టే కోస్టో ఇన్ సిద్దిపేట్ అండ్ హైదరాబాద్ 2 అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను. నా ఫ్రెండ్ వచ్చేసి రాజేందర్ సపోర్ట్ తీసుకొని ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసినందుకు ఐఎమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరందరినీ ఎవ్రీ ఇయర్ ఇలా చూడాలని కూడా నాకు అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేసి సో నాకు పెద్దగా స్టేజ్ అంత మాట్లాడడం రాదు, చాలా బాగుంది. నెక్స్ట్ మీట్ యూ అందరికీ. పనిష్ చేశారు నన్ను, అది ఎప్పటికీ గుర్తుంటుంది. సమ్ ఐ థింక్ హోంవర్క్ చేయకుంటే ఏదో సంథింగ్ దానివల్ల. వేదికను అలంకరించిన గురువర్యులకి, నా ప్రియమైన మిత్రులకి అందరికీ నమస్సుమాంజలు. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ జనార్దన్ సార్ బయాలజీ అండ్ తెలుగు 2 సబ్జెక్టులు చెప్పారు. సార్ తర్వాత ఇంద్రసేనారెడ్డి సార్ అని 10th సార్ చెప్పారు. అప్పటి వరకు తెలుగు అండ్ బయాలజీ 2 జనార్దన్ సారే చెప్పేవారు. సార్ చెప్పిన సబ్జెక్ట్ టు బీ ఫేర్గా చెప్తున్నాను, ఇప్పటికీ ఈవెన్ ఐ టు టీచ్ మై చిల్డ్రన్. సో వేర్ ఐ విల్ గో అబౌట్ మైటోకాండ్రియా కానీ సమవిభజన, కణ విభజన, సార్ అసలు క్రోమోజోమ్ల గురించి, వాటి జతల గురించి చెప్పి అసలు నేను లైఫ్లో మర్చిపోను కావచ్చు రియల్లీ. అండ్ నెక్స్ట్ భూపతి రెడ్డి సార్ వస్తారట, ఎక్కాలని వచ్చా లేదా మామూలుగా
నెక్స్ట్ మనోజ మేడం గారు. మనోజ మేడం గారు వాయిస్ ఎంత స్వీట్గా ఉందో మేడం చెప్ప మ్యాథ్స్ కూడా అంతే స్వీట్గా ఉండేది. ఫేర్గా చెప్పాలంటే మేడం దగ్గర నేర్చుకోవడం వల్లనే టుడే ఐ స్టాండ్ యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్. చాలామందికి చెప్తాను మేడం ఫేర్గా. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. సో ద వే ఆఫ్ ద మ్యాథ్స్ హౌ యూ ఆర్ టీచ్ ఇట్స్ రియల్లీ అవసరమే. ఈరోజు మమ్మల్ని ఇలా అందరి ముందు నిల్చోబెట్టడానికి కారణం మాత్రం రియల్లీ సార్ వి ఆల్ థ్యాంక్ఫుల్ టు యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఈరోజు నేను కూడా ఎంతో కొద్దో గొప్ప నా పిల్లలకి నా స్టూడెంట్స్కి నేను పంచే విజ్ఞానం కూడా అది మీ దగ్గర నుంచి నేర్చుకున్న సెన్సే సార్. మీరు సైన్స్తో పాటు సెన్స్ కూడా నేర్పారు. సో వెరీ మచ్ టు యూ, వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికి కూడా నమస్కారాలు. ప్రియమైనటువంటి విద్యార్థులు, బట్ మాకు ఎప్పటికి కూడా విద్యార్థులే మీరు, ఓకేనా? మీరు మీ వివిధ రంగాల్లో స్థిరపడ్డప్పటికీ కూడా మేము విద్యార్థులాగానే చూస్తాం. కాబట్టి మీ అందరికి కూడా బెస్ట్ విషెస్ అండ్ శుభాశిష్యులు. ఓకే, నిజంగా మీకు ఏ విధంగా ఉందో నాకు అర్థమైతే లేదు, కానీ మాకైతే చాలా బాగుంది. బూస్ట్ తాగినట్టుగా ఉంది. ఎందుకంటే ఈ ఫీల్డ్ అటువంటిది మాది. ఎంతోమంది విద్యార్థులను చూస్తుంటాం. మరి వారు వివిధ రంగాల్లో స్థిరపడి కొందరు మంచి కుటుంబ వాతావరణానికి సేవలు అందిస్తున్నారు. కొందరు విద్యారంగంలో స్థిరపడ్డారు, కొందరు వైద్య రంగంలో స్థిరపడ్డారు, కొందరు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు, కొందరు వ్యవసాయ క్షేత్రంలో మనందరికీ కూడా రోజు 3 పూటల భోజనం అందిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి మనం కరతాళతో అని చెప్పాలి. ఎవరైతే ఉంటారో ఇద్దరు, ఒకరు భుక్తి, ఒకరు మన యొక్క దేశ సరిహద్దుల్లో కాపాడుతున్నటువంటి సైనికులు కావచ్చు, తర్వాత మనకి సెక్యూరిటీగా ఉంటున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళు. ఎందుకంటే రోజు ఆహారం లేని మనం లేము. కానీ ఏదైతే బాగా చెప్పుకుంటున్నామో ఆ క్షేత్రంలో పనిచేయడానికి ఈ తరంలో కొంచెం వెనుకబాటుతనం ఉందేమో అనిపిస్తుంది. వ్యవసాయం చేయడం లేదు, ఉద్యోగం, అంతేనా? మరి రాబోయే కాలంలో ఇప్పుడు ఎవరో ఫార్మా కంపెనీలో పనిచేసి మళ్ళీ వ్యవసాయంకి వస్తున్నారు, వాళ్ళకు వాట్సాప్ రాజు చింతమడక. ఓకే, సంతోషం. ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఒక మంచి వ్యక్తిగా ఉన్నప్పుడే చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నువ్వు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అవలక్షణాలు ఉంటే వాడిని ఎవరు కూడా చూడరు. ఇక్కడ మీరందరూ కూడా మేము అనుకుంటున్నాం మా గొప్పతనం అని కాదు, మీరు మాకు విద్యార్థులుగా ఉండడం మా గొప్పతనం. మీరు మంచి చదివే విద్యార్థులు లేకపోతే, మంచి స్టూడెంట్ లేకపోతే మంచి టీచర్ కాలేడు. మీ క్లాస్కి వచ్చేది ఉంటే మేము ప్రిపేర్ అయ్యి వచ్చేది. అర్థమైందా? మీకంటే ముందు ఉన్నటువంటి బ్యాచ్, మీ తర్వాత బ్యాచ్లు, ఒక 4-5 బ్యాచ్లు సీరియస్గా మంచి ఎఫర్ట్స్ పెట్టి చదివేటువంటి వాళ్ళు. రమ, సతీష్ణ, తర్వాత భాగ్య, భూలక్ష్మి, తర్వాత శివ, వీళ్ళందరూ కూడా అంటే చాలామంది, అంటే కొందరు బయట పడుతుండే, కొందరేమో నివురు కప్పిన నిప్పులాగా ఉంటుండే. కానీ మొత్తం మీద క్లాసు కొంచెం జాయ్ఫుల్గా గడుతుండే మాకు. మీ క్లాస్కి వస్తున్నామంటే మంచి నవ్వుతూ, అంటే చదివే వాళ్ళు చాలామంది ఉండే. అప్పుడు కొంచెం లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ బెంచ్ పొజిషన్కి వచ్చారు. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. ఓకే, లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు.
నిజంగా గర్వించదగినటువంటి స్థితిలో ఉన్నారు. ఏదైతే ఇప్పుడే విన్నా నేను, లావణ్య కుంభమేళా మీద ఒక రకమైన ప్రాజెక్ట్ చేసి ఆమె మరి ఆ కుంభమేళా గురించి మరి ఏం ప్రాజెక్ట్ చేసిన దాని వివరాలు మాకు తెలియపరచలే. ఓకే, మరి ఆమె దానిలో మంచి అచీవ్మెంట్ చేసింది అనేటువంటి విన్నాం. చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్ అమ్మ. అదేవిధంగా రమ సిద్దిపేటలో మంచి, ఈ మధ్య నేను చాలామందితో నేను కలవలే పర్సనల్గా, చాలామందితో నేను విన్నా సిద్దిపేట అమ్మాయట మంచి గైనిక్లో కొంచెం బాగా ముందంజలో ఉంది అనేటువంటిది. ఈ మధ్యనే జస్ట్ ఒక వారం రోజుల మంది వాళ్ళ నాన్నని కలిశాను నేను. అంటే నేను పర్సనల్గా కలవలే, నేను దారిన పోతుంటే ఆయన సార్ అని పిలిచింది. సంతోషం. మాకు నిజంగా మాకు చిన్న జీతంతో మీకు చదువు చెప్తే మాకు చిన్న జీతం ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరందరూ ఈ విధంగా చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్గా ఒక్కొక్క రంగంలో నిష్ణాతమైనటువంటి సేవలు అందిస్తున్నట్టు మీ అందరు చూస్తే నిజంగా వీళ్ళందరూ మా పిల్లలేనా? ఇంత మంచి పిల్లలు మరి సమాజంలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం పాటుపడేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ సమాజాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు మనని ఎవరి కోరి వచ్చినా మనకి వాళ్ళకి సహాయం చేసి చూపెట్టాలి. అదొకటి నాది. ఎవరైనా నేనైతే మీరు నా నుంచి ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ మధ్యన అంటే చాలా తిరుగుతుంటున్నాం కాబట్టి ఎక్కడో ఒకరు మన వాళ్ళు కనబడుతుంటారు. ఎక్కడో ఒకరు. రీసెంట్ మొన్న 3 రోజుల క్రితం మన ఆఫీస్లోకి అడిపెట్టగానే నమస్తే సార్ అని లేచి నిలబడ్డాడు. సీనియర్ అసిస్టెంట్ లింగం అని స్టూడెంట్. సార్ మీ స్టూడెంట్ సార్, మా చెల్లె కూడా మీ స్టూడెంట్ సార్. లింగం సిద్దిపేట. అయితే పోయి పని కాదు అసలే, పెన్షన్ ఆఫీస్లో తిరిగి కాళ్ళు అరిగిపోయాడు అన్నారు చాలామంది. కూర్చోబెట్టి 15 నిమిషాల్లో పని చేసి పెట్టి, సార్ మీరు వెళ్ళండి సార్, మళ్ళీ రాకండి సార్, మీకు పని అయిపోయింది సార్ అన్నారు. ఒకసారి డీజీపీ ఆఫీస్కి పోయాను, అక్కడ ఒక స్టూడెంట్. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో నిజంగా మాకున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో మీరే, మాకున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో మీరందరే. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి పోయినా, బ్యాంకుకు పో ఈజీగా పని అవుతుంది. నువ్వు ఎక్కడికైనా పో, కనీసం మెడికల్ స్టోర్కు అక్కడ మనోడు కనబడ్డాడు. సార్ మీరెందుకు వచ్చి సార్, మేము ఇంటికే తెచ్చిస్తాం సార్. తెలంగాణ ఫార్మా మెడికల్ కంపెనీలో మధు అనేట్టు, నేను మా మామయ్యకి మందులు తీసుకుందామని పోతే, సార్ మీరెందుకు సార్, మీ అడ్రస్ నేను పంపుతాను సార్. ఇంకేముంది మాకు, మా కడుపులో పుట్టిన పిల్లలు మాకు సర్వీస్ చేస్తారో లేరో కానీ మీరందరూ కూడా మాకు సర్వీస్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు, మీరందరూ కూడా రుణపడి ఉన్నాం. ఎప్పుడో కొంత మీకు అందియచ్చు, కొంత సమాచారాన్ని అందియచ్చు, కానీ ఇప్పుడు మీరందరూ కూడా మాకు మార్గనిర్దేశకులుగా మారారు. చాలా సంతోషం. కాబట్టి ఒక టీచర్ ఎప్పుడు ఆనందపడతాడంటే ఆస్తులు అంతస్తులు దీంతో కాదు, నేను చదువు చెప్పిన విద్యార్థి ఒక మంచి స్థితిలో ఉండి నన్ను గుర్తించిన నాడు ఆ టీచర్కు ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలు కావచ్చు, విలువైనటువంటి సంపద కావచ్చు అని నా ఉద్దేశం. కాబట్టి అల్ప సంతోషి ఒక ఉపాధ్యాయుడు చాలా చిన్నగా సంతోషిస్తాడు. ఎందుకు? ఒక విద్యార్థి, సార్ మీ శిష్యుని సార్ మీ దగ్గర నేర్చుకున్నాను సార్, 1వ తరగతిలో నేర్చుకున్నాను సార్, 2వ తరగతి నేర్చుకున్నాను సార్ అంటే వాడికి ఎంత ఎన్నలేనటువంటి ఆనందం ఏర్పడుతుంది. వాడికి ఉన్నటువంటి రోగాలు కూడా కొంతవరకు దూరం అయిపోతాయి వృద్ధాప్యంలో. కాబట్టి ఈ మధ్యన ఈ రీయూనియన్స్ అని పెట్టేసి చాలామంది విద్యార్థులు పిలవడం జరుగుతుంది, బ్యాచ్ల వారిగా. కాబట్టి అందరు కూడా ఒక మంచి ఉద్దేశంతో చదువుకున్నటువంటి స్థితిలో మీరందరూ ఉన్నారు. అదే విధానంలో మీరందరూ కూడా మీ కుటుంబానికి, తర్వాత మా కుటుంబాలకు కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పటికి కూడా ఉండాలి. రీసెంట్గా మన నేతాజీ పాఠశాల చదువుకొని అనారోగ్యానికి గురైనటువంటి సాయి చరణ్ మేడం వాళ్ళ
నిజంగా రావాలి ఒకసారి. నాకు చూసే అలవాటు, చూశాను ఏంటిది ఇట్లా అని. అందుకే మన స్టూడెంట్స్ కొన్ని గ్రూప్స్లో నేను సభ్యుడిని. నేతాజీ స్టూడెంట్స్ కానీ మాకు ఇంకా వేరే భారతీయ స్టూడెంట్స్ కానీ కొన్ని గ్రూపులలో ఉన్నాయి. ఆ 11 గంటలకే మెసేజ్ పాస్ చేశాను నేను అనుకోలే. తెల్లారు లేవగానే నాకు ఫోన్ చేసిరు, సార్ మీరు ఎక్కడున్నారు, మేము వస్తు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఎంతో కొంత మనోధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించారు, వాళ్ళ ఇంటికి పోయి కలిశారు, వాళ్ళ భార్యను, సాయి వాళ్ళ భార్యతో మాట్లాడారు. వాళ్ళు నిజంగా ఆ పిల్లలు ఆ విధానంలో లేకుండా కుటుంబాన్ని పొందిగ్గా చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తర్వాత మళ్ళీ మీ పర్సనల్లో మీ పనులను మీరు చూసుకుంటూ ఒక మంచి పొజిషన్లో ఉన్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెచ్చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే.
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. జస్ట్ ఓన్లీ 1 year నేను మీకు చెప్పింది కానీ గుర్తుపెట్టుకున్నాను. సో అప్పుడు మీరు 7th క్లాస్ మ్యాథ్స్ చెప్పాలి. ఓకే, సెవెంత్ మీరు సెవెంత్లో ఉన్నప్పుడు నేను మధ్యలో వచ్చాను అక్టోబర్లో. నెక్స్ట్ మీరు ఎయిత్లో ఉన్నప్పుడు అక్టోబర్లో నేను లిఫ్ట్ అయిపోయాను. చాలా థ్యాంక్స్ మీకు అందరికీ నన్ను మళ్ళొకసారి పిలిచినందుకు. ఇక్కడ వీళ్ళు మళ్ళీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. అందరూ కూడా ఒక మంచి స్థితిలో సెటిల్ అయిపోయారు. అందరూ ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు మనసంతా నిండిపోయింది. ఒక్కొక్కరు సైంటిస్టులు మంచి మంచి డిపార్ట్మెంట్లలో ఉండడం అనేది చాలా సంతోషం. ఇంకొక విషయమే నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. నేను జాబ్లో జాయిన్ అయిన స్టార్టింగ్లో రామాయంపేటలో చేసేదాన్ని. సో ఒకరోజు రామాయంపేట స్కూల్ నుంచి బస్సు దిగాను. విక్టర్ టాకీస్ చౌరస్తాలో మొత్తం కుండపోత వాన, అసలు ఎక్కడ ఆటోలు కూడా లేవు, ఏవి లేవు, కుండపోత వాన. ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఎదురు చూస్తుంటారు. వానలో నడుచుకుంటూ వస్తున్నా, అప్పుడు శివకుమార్ కనబడ్డాను. సో అతని దగ్గర ఛత్రి ఉంది, అప్పుడు గొడుగు. మేడం మీరు గొడుగు తీసుకెళ్ళండి అని ఇచ్చేసాడు వెంటనే. ఇక నేను కూడా వానలో ఇక వద్దు అనలేదు, నువ్వెట్లా పోతావు అనలేదు, నేను గొడుగు తీసుకున్నా వచ్చేసాను. నేను ఇంటికి చేరుకున్నాను మంచిగా సేఫ్గా. మరి ఈ గొడుగుని నేను ఎట్లా అప్పచెప్పాలి, పాపం శివకుమార్ది కదా, ఇవ్వాలి కదా, ఎట్లా అప్పచెప్పాలని ఆలోచిస్తున్నా. వాన అయిపోగానే పాపం వచ్చిండు, తీసుకెళ్ళిండు. సో ఐ కాంట్ ఫర్గెట్ దిస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్. సో అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ, మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, అసలు ఏం చెప్పానో అర్థం కావట్లేదు. బీయింగ్ ఏ టీచర్ గర్వపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాయి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో మమ్మల్ని అందరినీ కలిపినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పడానికి కూడా ఏం అంటే ముందే కడుపు నిండిందంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కడుపుతుంటే మా పిల్లలైనా వీళ్ళు అనే విధంగా అన్ని విధాలుగా చాలా డెవలప్ అయ్యారు. ప్రతి రంగంలో, అటు వైద్య రంగంలో కానీ, ఇటు విద్యారంగంలో కానీ, ఇంకా వివిధ రంగాలలో అందరూ మేము చెప్పినటువంటి ఇప్పటి విద్యార్థులు అయితే అలా పాటిస్తలేరు, కానీ అప్పుడు మాత్రం మీరు తూచా తప్పకుండా పాటించడం వల్లనే, అంటే మీరు ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇప్పుడు 60 సంవత్సరాలు సుఖపడతారు అని అనుకుంటున్నాం. అదేవిధంగా సుఖపడుతున్నారు. ఎప్పుడైనా నేను ఏ స్కూల్లో పనిచేసినప్పటికి కూడా పిల్లల్ని ఫస్ట్ రిక్వెస్ట్ చెప్తుంటే, అరే మాకు చెప్పేవాళ్ళు లేరా, నేను చెప్తున్నాం వినండి, ఒక 20 సంవత్సరాలు కష్టపడాను రా, మీరు 60 సంవత్సరాలు సుఖపడతారు అని చెప్పేది. అంటే మీరు అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు వివిధ రంగాలలో మీరు మంచిగా ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా అయితే మీరు నాకు కొన్ని బాధ్యతలు స్కూల్లో చేసినప్పుడు కూడా నాకు బాధ్యతలు ఉండే, నా భయం కొద్దీ కూడా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టక తప్పపోతుండే. సమయపాలన పాటించాలని నాకు ప్రతి మీటింగ్లో సుభాష్ సార్ గారు చెప్పేవారు. ఆ సమయపాలన పాటించకపోతే మళ్ళీ నాకేడ సన్మానం అవుతుందో అని నేను మీ పైన ప్రయోగాలు చేసేవాడిని. ఇంతకుముందుకు ఒక గెట్ టుగెదర్లో పిల్లలందరూ కోట్లింగాల గుడి దగ్గర అవతల అందరూ భవానీ అండ్ రత్నమాల ఇంకా వేరే వాళ్ళు కోట్లింగాల గుడి నుండి మధ్యలో డిగ్రీ కాలేజ్ వరకు వచ్చేసి బ్యాడ్జ్ బెల్ట్ మర్చిపోతే మళ్ళీ ఊరికే వాళ్ళట. అది ఎప్పుడు చెప్పారంటే ఇట్లా తిన్నాక చేసినాక సార్ మేము ఇట్లా అని చెప్పేవారు. అంటే మనకు సమయపాలన అనేది ఎప్పుడూ తప్పనిసరి. అది పాటించినప్పుడే మనము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని ఆ ఉద్దేశంతో మీకు కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా నేను చెప్పాను. ఇంకొకటి చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది నాకు. శివకుమార్ వాళ్ళ నాన్న ఆడ మార్కెట్లో ఏదో మంచి చిన్న వ్యాపారం చేసుకుంటూ కూడా అతన్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉండేవాడు. అతనికి ఆర్థికంగా ఉన్నదో లేదో తెలియదు, కానీ నా డ్యూటీ ఏంటంటే ప్రేయర్లో బెల్ట్, బ్యాడ్జ్, షూ మెయింటైన్ చేయాలి.
నేను అతన్ని నిలబెట్టినప్పుడు పోయి పాపం ఏమి ఏడ్చిండో ఏందో పిల్లవానికి ఇప్పుడు శివకు గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది. వాళ్ళ డాడీ వచ్చి ఇంటికి పోయిండు, ఇంటికి పంపించిన 1-2 సార్లు చూసిన తర్వాత ఇంటికి పంపిస్తే వాళ్ళ డాడీని తీసుకొని వస్తే వాళ్ళ డాడీ వచ్చి నన్ను చూసిండు. ఏది మీ భూపతి రెడ్డి సార్ అని ఏం చూస్తే ఏం చూసిండంటే ఇట్లా చూస్తుండే ఏంటంటే నాకు షూ లేవు అప్పుడు. సార్ మీకు షూ లేనప్పుడు మా పిల్లవానికి లేవు, మీరు ఎట్లా పంపిస్తారు అంటే ఇక నేను ఏం చెప్పినా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఏదైనా ఉంటే సుభాష్ అన్న ఆడుకోండి అని అట్లా తప్పించుకునేవాడిని ఇట్లా. కాబట్టి అన్ని విధాలు మేము చెప్పినట్టు అప్పుడు వాస్తవానికి నేను తర్వాత వాళ్ళ పేరెంట్స్ చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు మాకు తక్కువ శాలరీ ఉన్నప్పటికీ కూడా ఒక 1 మంత్ శాలరీ తీసుకొని పోయి షూ కొనుక్కున్నా. అప్పటి నుండి షూ టక్కు నేను కూడా మెయింటైన్ చేసి, ఎందుకంటే పిల్లవాళ్ళకి చెప్పే ముందు కూడా మనం కూడా పాటించాలి కదా. కాబట్టి అది ఏదో గుర్తు చేసి అక్కడ భారతనగర్ నుండే సైకిల్ మీద నేతాజీ పబ్లిక్ స్కూల్కి పోయేవాడిని. అప్పుడు రూమ్లో వాళ్ళ పేరెంట్స్ ఇంత కష్టపడి చదివారు, ఇప్పుడు వివిధ హోదాలలో ఉన్నారు అంటే అదేవిధంగా మా అమ్మాయి కూడా నేను కష్టపడుతున్నట్టు చూడలేక నైట్ అండ్ డే వర్క్ చేసి ఫస్ట్ బీటెక్లో EEE తీసుకుంది. డైరెక్ట్ నేను బీటెక్ అయిపోగానే కోచింగ్ తీసుకుంటా అంటే పంపించిన 1.5 మార్క్ తోటి మిస్ అయింది. డాడీ నేను వెంటనే బ్యాంక్ కోచింగ్ పోతా అన్నది. అప్పటికి కూడా నాకు ఆర్థికంగా, ఎందుకంటే ఎంప్లాయీని కాదు కాబట్టి వ్యవసాయం చేసుకుంటుంటే అంతంత మాత్రమే అయినప్పటికీ కూడా ఆమె ఏదంటే అది ఇప్పించిన. అక్కడ లైఫ్ టైం కోచింగ్ ఇప్పిస్తే ఆంధ్రాకి తీసుకుపోయి ఓన్లీ 20-25 డేస్లోనే కరోనా వచ్చేసింది. ఆమె తీసుకుపోయినటువంటి లగేజ్ అదంతా అక్కడనే మరి చదవాలి అని పెట్టుకున్నది. నైట్ అంటే పల్లెటూరులోనే మా ఊళ్ళోనే కూర్చుండి చదివి ఒక మంచి ఆమె అనుకున్నటువంటిది సాధించింది. ఫస్ట్ టైమే 0.14 తోటి PO మిస్ అయింది, క్యాషియర్ వచ్చేసింది. నాకు మళ్ళీ PO వచ్చింది. ఉపాధ్యాయ మిత్రులు మరియు మొదట ఆసీనులైనటువంటి విద్యార్థులు, ఇప్పుడు సహోదరులు, ఓకే, అందరికి కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. మరి నాకు సడన్గా ఒక 1 మంత్ కింద ఫోన్ వచ్చింది. సో 1 మంత్ కింద ఫోన్ చేసి సార్ అట్లా లావణ్య ఇంకా మన రాజేందర్ అనుకుంటే 2 కలిసి ఫోన్ చేశారు. సో ఫోన్ చేసి సార్ ఇట్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉన్నది, కొంచెం మీరు February 9th రోజు బ్లాక్ చేయండి సార్, మీ రోజులు ఇక్కడికే పెట్టాలని చెప్పేసారు. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ మధ్యలో ఒక రోజు ఫోన్ చేసి సార్ డేట్ ఖచ్చితంగా ఉంది, మీరు టైం తీసుకోవాలి సార్ అని చెప్పిండ్రు. సో ఈరోజు సండే ఒకటి కలిసి వచ్చింది. అదేవిధంగా తర్వాత మరి ఇంకా ఎలక్షన్స్ ట్రైనింగ్ కూడా రేపటి నుంచి ఉన్నాయి కాబట్టి ఈరోజు కొద్దిగా క్లియర్గానే ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఈ విద్యార్థులను చూస్తున్నట్లయితే కొన్ని ఫేసెస్ మాత్రం మారలే, అట్లాగే కనబడుతుంది నాకైతే. అదే అల్లరి కూడా కనిపిస్తుంది క్లాస్ రూమ్ లోపల. ఎందుకంటే ఓకే సతీష్ణ అప్పుడు సినిమా డైలాగ్ కొడుతుంటే మళ్ళీ మాకని కోసం డైలాగ్ ఇస్తుంటుండే. నాకు గుర్తుంది బాగా కూడా, నేను క్లాసులో ఒక డైలాగ్ వేస్తే మళ్ళీ తిరిగి డైలాగ్ కొడుతుంటుండే నాకు. ఓకే అయితే నాకు తెలిసి డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ కంప్లీటెడ్, PG ఫస్ట్ ఇయర్, PG సెకండ్ ఇయర్ సగం వరకు కూడా సో మార్నింగ్ పూట ఈవినింగ్ పూట మన దగ్గర క్లాసులు తీసుకుని నేను మళ్ళీ మధ్యలో కాలేజ్ అటెండ్ చేసుకునేవాడిని. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా కాలేజీకి వెళ్ళాను అక్కడే మళ్ళీ. సో కాలేజీలో PG కంప్లీట్ తోటి కాలేజీలో చెప్పాను. సో కాబట్టి మీ స్టూడెంట్స్ కూడా అంటే మీ వాళ్ళు కూడా కొంతమంది మీ సీనియర్స్ కానీ 10th ఇంటర్ తర్వాత మళ్ళీ 10th తర్వాత కాలేజీ కూడా వచ్చారు అక్కడికి. అట్లా శ్రీకాంత్ కూడా అట్లనే ఇంటర్మీడియట్ వరకు రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా. సో మరి ఆ రోజు పిల్లలను చూస్తుంటే కొంతమందిని మన రమాదేవి చాలా చిన్నగా ఉంటుండే పక్కనే వాళ్ళ షాప్ దగ్గర ఉంటుండే. రమాదేవి ఫేమస్ కాబట్టి ఈమె పేరు రమాదేవి బాగా చదువుతుంటుండరా, నువ్వు డాక్టర్ రమాదేవి అవుతావు అమ్మా, రమాదేవి అంటుంటే నవ్వుతుంటుండే చిన్నప్పుడు, బాగా గుర్తుంది నాకు. అదేవిధంగా లక్ష్మి 8th క్లాస్లో మా మధ్యలో వచ్చింది అప్పుడు. సో లక్ష్మి. And one more here. Your existence is here. Our existence is here. That's nothing but, see, our parents, your parents.
At that time, what you are? When you are the energy in the womb of your mother. You are the spirit in the womb of your mother. Don't forget. That is somewhat. That is the life of the miracle. You are the spirit of something. You are the energy of something. You chose your parents. You chose your parents. You chose this mother. You chose this father. Your mother gave you birth. But listen, she has done so much. Till to now also so much. Till to now also, for us also, for you also so much. That is a mother, those are the parents. Dear students, what I want to request here. Yes, I want to say something. What I want to say here, when you are the spirit of your mother, before you born, they born already. They knew each and everything. But you never complain against your parents. You never complain against your... You don't have a right to complain against your parents. Why? Those are our parents. Those are our parents on the earth. Now you became the most powerful youth. As per the words of APJ Abdul Kalam, we can say only one thing. The youth is the most powerful on the earth, above the earth, under the earth. What the words of the Kalam? You are the youth. You are the youth. And one more thing I want to here say. My dear students, now I feel you are all my students. Do you agree with me or not? Thank you all. So what is that? See, they may be hurt you someday. They may be hurt you. But you don't get hurt them. You don't get hurt them. That is the import in your life. They may scolded when you... రాజీ ఉపాధ్యాయ బృందంకు నా యొక్క నమస్కారాలు. అలాగనే వేదిక ముందు ఆశీనులైనటువంటి నా పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క శుభాశిస్సులు. సో నేను ఎక్కువ టైం తీసుకోను, ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లోనే కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తాను. నేను విసిగించాను. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఎదిగి సమాజంలో ఉన్నతంగా గౌరవం పొందుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో నేతాజీ పబ్లిక్ స్కూల్లో ప్రారంభమైనటువంటి మీ జీవితము, మీ విద్యాభ్యాసము నేడు సమాజానికి ఉపయోగపడే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా మీరు ఉంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అందరూ కూడా పేరున నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేంత టైం లేదు కాబట్టి ఎవరు కూడా ఇక్కడ నర్వస్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ప్రొఫెషన్లో ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, వాట్ ఎవర్, అందరూ కూడా మీరు సేవ మీ సమాజానికి సేవ అందిస్తారు కాబట్టి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో కొంత మీరు తీసుకున్నారు, సమాజానికి సేవను అందిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సో మీ యొక్క రియల్ లైఫ్లో కూడా, అంటే మీ నిజ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో కూడా ఉన్నతంగా జీవిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో మనందరం కూడా, అంటే మేము అందరం కూడా కొంతవరకు తగ్గిపోతున్న కుటుంబ విలువలను మనందరికీ, అంటే మన పిల్లలకు మనం తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నా మట్టుకు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతవరకు తగ్గిపోతున్నాయి మన కుటుంబ విలువలు, అంటే అమ్మ నాన్న ఇట్లాంటి విలువలు, అవి ఖచ్చితంగా మన పిల్లలకు బోధించవలసిన అవసరం ఉంది. రెండవది, ఇంకొకటి జాతీయ భావం. ఇది తప్పకుండా మన పిల్లలకు మనం నేషనల్ లీడర్స్ కానీ, నేషనల్ హీరోస్ కానీ ఖచ్చితంగా మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతోనే ఉంది. దాన్ని కూడా మీరు తప్పకుండా మీ పిల్లలకు అందించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్, పర్యావరణం గురించి కూడా మీ పిల్లలకు కొంతవరకు అవగాహన కల్పించగలరని నేను కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. వేదికను అలంకరించిన నాతోటి ఉపాధ్యాయులకు మరియు పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదములు. నేను ఎక్కువగా జయనారాయణ సార్తోనే టచ్లో ఉంటాను. జయనారాయణ సార్ మరియు సరోజ మేడం, ఈ మధ్యలో కొంచెం భూపతి సార్ పరిచయం అయ్యాడు.
నా జ్ఞాపకాలు 96, 97, 98 స్టార్టింగ్లో నేను ప్రజెంట్ సూర్యాపేట జిల్లా నాగారం మండల్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక కూడా మీరు ఇలాంటి కార్యక్రమం చాలా ఎక్కువగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని చేసినా మాకు ఎప్పుడు మీరు బిడ్డలుగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. ఒకవేళ ఏదన్నా మిమ్మల్ని అన్నా మీరు బాధపడకుండా మమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుని మీరు మా పిల్లలు అనుకుంటున్నా అంతే. ఇక రెండో ముఖ్యం మీరందరూ మా బిడ్డలు. మీరు ఎంత జాబుల్లో ఎంత ఎత్తుకి ఎదిగినా తల్లికి మీరు బిడ్డలకి, అంతేనా? థ్యాంక్ యూ మ్యామ్. సునీత మ్యామ్ గారు ప్లీజ్. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలమ్మా. తమ్ముడి కోసం మీరు చేసిన కృషికైతే నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అంత మాట వద్దు మేడం, ప్రతి ఒక్కరికి. మీరే అన్నారు కదా మేడం మా తమ్ముడని. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ మ్యామ్. ఇంత అవేర్నెస్ తమ్ముడు అన్నప్పుడు తమ్ముడు కోసం మేమందరం ఆలోచిస్తాం కదా మేడం. విజయ్కి చాలా అంటే చాలా హెల్ప్ చేసిండ్రు. జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలా అనకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, నేతాజీ ఆనిముత్యాలందరికీ కూడా ధన్యవాదాలమ్మా. ఇప్పటికీ రుణపడి ఉంటాం, నేను కానీ తమ్ముడు కానీ. నమస్కారాలు. నా ఇష్టమైన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను మిమ్మల్ని కోరేదేంది, మంచి జాబులు మంచి స్థిరపడ్డారు. మీ కుటుంబాలను కూడా మీరు పిల్లలను భవిష్యత్తులో మంచిగా తయారు చేసి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడేటట్టు మంచి ఆలోచనలతోటి Day by day, Urga the ship a friendship. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nam todan Mustafa. ஜூலை பிறக்கும் ஜூனியருக்கும் சீனியருக்கும் கல்லூரி வாசல் எங்கும் ராகிங் நடக்கும். ஸ்டூடெண்ட்ஸ் மனம் போட் நந்தவனமே ரோஜா இருக்கும் முள்ளும் இருக்கும். நட்புக்கு ராகிங் கூட பாதை வகுக்கும். நண்பன் ஒருவன் வந்த பிறகு வினை தொடலாம் உங்கள் சிறகு. வானுக்கும் எல்லை உண்டு நட்புக்குள்ளையே. துன்பம் வரலாம் இன்பம் வரலாம், நண்பன் ஒருவன் பங்கு பெறலாம். கல்லூரி நட்புக்கில்லை முற்றுப்புள்ளியே.
పయనం డే బై డే మూడ్గాద షిప్పే ఫ్రెండ్షిప్ ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నం తోడన్ ముస్తఫా பறக்கும் வண்ண பறவை எங்கு இருந்தோ வந்த பறவை கல்லூரி மந்தான் எங்கள் வேடந்தாங்கள் கன்னிமலர்கள் கூட படிக்கும் காலை மனதில் சாரல் அடிக்கும் கல்லூரி சாலை எங்கள் கோடைக்கானல் கல்வி பயிலும் காலம் வரையில் துள்ளி திரையும் எங்கள் விழியில் கண்ணீரை கண்டதில்லை தென்றல் சாட்சி கண்ணீரில் தானே எங்கள் farewell party Mustafa, Mustafa, don't worry Mustafa காலம் நம் தோழன் முஸ்தபா day by day வாழ்க்கை பயணம் day by day மூழ்காத ஷிப்பே ஃப்ரெண்ட்ஷிப் முஸ்தபா முஸ்தபா don't worry முஸ்தபா காலம் நம் தோழன் முஸ்தபா day by day வாழ்க்கை பயணம் day by day மூழ்காத ஷிப்பே ஃப்ரெண்ட்ஷிப் தான் ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి అందరి కంట్లో మా
మాదివో పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. దం దం ప్రేమించి పెళ్ళాడే గుండెల్లో స్వర్గాలే, నా ప్రేమ స్వర్గం నాకై ఎప్పుడు వస్తుందో. అమ్మాయిల కలలన్నీ అందంగా దాచేది, అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే. కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట, మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట. ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది, ఒక్క రోజు చాలు 7 జన్మలెత్తండి. ధైర్యాలంటూ రాయబోయి మనలో ఎవరం, దాపరికాలే లేవుగా మనలో నిత్యం. మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం, మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. అయితే ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణమైనటువంటి మన సుభాష్ సార్, అదేవిధంగా అమర్నాథ్ సార్,
ఇద్దరు లేకపోవడం అనేది పెద్ద లోటుగానే తోచింది. పొద్దున్నే నేను మన సుభాష్ సార్తో మాట్లాడాను. పిల్లలు చెప్పారు చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. మన మధ్య ఉండి కొన్ని రోజులు మనతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులు మన నుంచి దూరం అయిపోయినటువంటి సందర్భంలో వాళ్ళకు ఒకసారి వారి పవిత్ర పాపం కోనపల్లి మల్లేశం సార్ లేడు, తర్వాత బాలకృష్ణ సార్ ప్రైమరీ క్లాసెస్ చెప్తుంటే బస్వాపూర్ ఆయన కూడా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఎంతో ఆత్మీయంగా పలకరించేటువంటి నవ్వులతో ఉండేటువంటి మేడం లావణ్య మేడం గారు పాపం వారు కూడా మన మధ్యలో లేరు. తర్వాత 9th క్లాస్ వరకు ఇంగ్లీష్ చెప్పినటువంటి యాదగిరి సార్ బక్కగా ఉండే పాపం వారు కూడా మన మధ్యలో లేరు. ఈ టీచర్సే కాకుండా తర్వాత పెద్దన్న బాబు ఇంద్రసేనారెడ్డి సార్ ఆయన రిటైర్డ్ అయిన తర్వాత దాదాపు 23 సంవత్సరాలు మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిండు. 23 సంవత్సరాలు ఎంత యాక్టివ్గా ఉండే. మేమే ఒక్కొక్కసారి అరే ఈయన ఈ వయసు కింద మేమే అలసిపోతున్నామే అన్నట్టుండే, ఆయన అలసిపోకపోతుండే. పంచ కట్టుకుంటుండే, మాటలు జోక్స్. స్టూడెంట్ మన మధ్య ఉన్నటువంటి కరుణ వంగ కరుణ రంగదాంపల్లి పాపం ఆమె క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. తర్వాత ప్రవీణ్ ఆయన ఇంటి పేరు ఏం పేరు ఉండే మల్లాద్రి ప్రవీణ్ ఆయన కూడా. తర్వాత వెంకటరెడ్డి రంగదాంపల్లి బావుగా ఉండే. మరి వీళ్ళు మన నుంచి దూరం అయిపోయారు కాబట్టి ఎక్కడున్నా వారి చూపులు మన వైపే ఉండాలని ఆకాంక్షిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరడం కోసం 2 నిమిషాలు. ఓకే, 1 2 3. చెబుతున్నాయి
మల్లికార్జున్